Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. So మనం రీసెంట్గా పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్ హైదరాబాద్లో 12th గ్రాండ్ నర్సరీ మేళా కంప్లీట్ చేసుకున్నాం. సో మీరందరూ నర్సరీ మేళాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని స్టాల్స్ చూసి కావాల్సినవన్నీ కొనుక్కొని ఉంటారని, ఎన్నో కొత్త విషయాలు చూసుంటారని అనుకుంటున్నాం. అట్లాగే మనం ఫస్ట్ డే 18th రోజు ఒక డీటెయిల్డ్ లైవ్ చేసాం. ఆ లైవ్లో సాధ్యమైన స్టాల్స్ని కవర్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ దోస్ హూ హ్యావ్ వాచ్డ్ ది ఎంటైర్ లైవ్ సెషన్. మాతో పాటు కలిసి ఆల్మోస్ట్ మాతో పాటు కలిసి తిరుగుతున్నట్టు అనిపించింది. మీరు కూడా మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో సాధ్యమైనంత వరకు లైవ్లోనే మనం ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత కూడా ఇంకా చాలామంది దాన్ని వీడియో చూశారు. ఆల్మోస్ట్ 18th నుంచి మేళా అయిపోయేంత వరకు కూడా దాన్ని లైవ్ చూసి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళుంటారని, అది కొంచెం ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాం. సో ఈసారి కొంచెం ఇబ్బంది అయినా లైవ్ మిస్ అవ్వకూడదు, ప్రతి సంవత్సరం చేస్తున్నామని ఈసారి ఖచ్చితంగా వచ్చి ఒక 1-2 hours లేట్ అయినా కూడా తప్పకుండా లైవ్ చేసాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఒకవేళ మీకు అది చూసి నచ్చి ఉంటే మీకు అది ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఇలా ఉంటే మాకు లైవ్ కవర్ చేయడానికి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందో మాకు ఉపయోగంగా ఉంటుంది. సో ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ది లైవ్ సెషన్స్ దట్ యూ హ్యావ్ కవర్డ్. తర్వాత వస్తే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 100 స్టాల్స్ ఉన్నాయి. చాలా వరకు సెటప్ చేశారు మనం లైవ్ తీసేటప్పటికి. ఆ లైవ్ చేస్తూనే మనం వన్ ఆఫ్ ద స్టాల్స్ మనం చూసింది హిమాన్షు వాళ్ళ బయోసెఫియా. సో దాంట్లో లైవ్లో కూడా మనం ఆల్మోస్ట్ మీరు అది క్లోజ్ టు 1 hour 45 minutes ఏమో ఉంది అది. సో 1 hour తర్వాత టైంలో మీకు ఈ స్టాల్ దగ్గరికి మనం లైవ్లో ఉన్నాం. వీడియో టైమింగ్ చెప్తున్నాను నేను. వీడియో టైమింగ్లో 1 hour తర్వాత మనకి ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది ప్రోడక్ట్స్. అన్ని ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లోనే ఈ సాయిల్ మిక్స్ కానీ తర్వాత మనకు కావాల్సిన అడిషనల్ న్యూట్రియంట్స్ వాటి గురించి అన్నిటి గురించి చెప్పారు. అవన్నీ చెప్తూ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి వాళ్ళు కొత్తగా లాంచ్ చేసింది మనకు మేళాలో తీసుకొచ్చామని చెప్పి చూపించారు. అదేంటంటే పెస్టిసైడ్. మెయిన్గా ఒక పెస్టిసైడ్ని వాళ్ళు లాంచ్ చేశారు. అది ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసామని చెప్పారు. ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసామని, అండ్ పైగా అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఇది వాడండి, ఇది వాడిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ అది పెస్ట్స్ మళ్ళీ రావు, అన్ని పెస్ట్స్ ఖచ్చితంగా క్లోజ్ అయిపోతాయి, అన్నిటినీ నిర్మూలిస్తుంది అని చెప్పారు. ఒకవేళ అది పని చేయకపోతే మీకు మాకు కాల్ చేయండి, వీ విల్ రిటర్న్ ది అమౌంట్ బ్యాక్ అని. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ ప్రోడక్ట్ గురించి. సో అంటే డెఫినెట్గా అది మంచి ప్రోడక్ట్ అయ్యి ఉండాలి. సో దాంతోపాటు హీ ఆల్సో అనౌన్స్ దట్ దానికి లేబుల్ లేదు అని నేను మీకు చూపిస్తాను. దిస్ ఈస్ ద బాటిల్. ఈ బాటిల్కి ఇది ఒక 200 ml బాటిల్. ఇది దీనికి లేబుల్ లేదు. నేను అడిగాను మరి లేబుల్ లేదేంటి మంచు, మరి దీనికి ప్లాన్ ఏంటి అంటే హీ ఆస్క్డ్ ఆల్ ద వ్యూవర్స్, మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒకటి అడిగాడు. సో దీని మీద దీనికి మేము పేరు వెతుకుతున్నాము, ఒక మంచి పేరు సజెస్ట్ చేయండి, ఆ పేరుతో మేము లేబుల్ చేసి రిలీజ్ చేస్తాము, అండ్ అట్లాగే మంచి పేరు సజెస్ట్ చేసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని కూడా చెప్పాడు. సో మీరు ఈ బాటిల్, దిస్ ఇస్ ప్యూర్లీ న్యాచురల్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేసినటువంటి పెస్టిసైడ్స్ అంటే మిల్లీ బగ్స్ కానీ ఎనీ సకింగ్ పెస్ట్, తెలుగులో చెప్పాలంటే రసం పీల్చే పురుగులు, ఈ అన్ని సకింగ్ పెస్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పెస్ట్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. అది ఎగ్ స్టేజ్లో అంటే గుడ్డు దశలో ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఏం చేయలేదు. కాబట్టి మనం ఇంకొక 2-3 సార్లు స్ప్రే చేస్తే అది పురుగులాగా మారిన తర్వాత అది 2వ-సారి 3వ-సారి మనం స్ప్రే చేసినప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి. సో ఇది కలుపుకునే రేషియో వచ్చి ఇది 200 ml బాటిల్ 4 liters వాటర్లో కలుస్తుంది. సో అది రేషియో. ఆ రేషియో ప్రకారం కలుపుకొని దీన్ని మీరు ఆల్మోస్ట్ ఒక 1 week కానీ 10 days గ్యాప్లో ఒక 2-3 times కంటిన్యూస్గా స్ప్రే చేయండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అది గుడ్డు దశలో ఉన్నటువంటి స్టేజ్ని అది నిర్మూలించలేదు, ఓన్లీ పురుగులాగా మారిన తర్వాత మాత్రం చంపేస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం స్ప్రే చేయండి, ఒక మేబీ 1 week to 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయండి. అప్పుడు ఆ గుడ్డుని నెక్స్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అది కంట్రోల్ చేయగలుగుతుంది. సో 2-3 times స్ప్రే చేయండి, తర్వాత మీకు ఇంకా పెస్ట్ కనపడదు. సో ఇది మీరు ఇక్కడ దీనిలో నేమ్ సజెస్ట్ చేయమని చెప్పాం కదా, దీనికి లేబులింగ్ కావాలని వాళ్ళు ఇంకా వేయలేదు. మన దగ్గర నుంచి నేమ్స్ వచ్చిన తర్వాత వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని సో దానికి వాళ్ళు
మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో విచ్ ఎవర్ ఈజ్ సెలెక్టెడ్, ఒకటి అవ్వచ్చు, లేదు మోర్ దాన్ 1 నేమ్స్ ఆల్సో దే కెన్ టేక్ ఫర్ షార్ట్ లిస్టింగ్. కాబట్టి మీరు ఒకటి వచ్చేసింది కదా అని అనుకోవద్దు. మేబీ మీ నేమే పైకి రావచ్చు, అందు సెలెక్ట్ చేసి అదే ఈ బాటిల్ మీద రావచ్చు. కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 కానీ బెస్ట్ ఆఫ్ 5 కానీ సెలెక్ట్ చేసుకుంటారు. సో కీప్ గివింగ్ ద నేమ్ సజెస్ట్ చేయండి. నేమ్ సజెస్ట్ చేసి మీరు పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవి ఇవ్వద్దు. మేము అడుగుతాము. ఏమైతే నేమ్స్ షార్ట్ లిస్ట్ అవుతాయో వాళ్ళని మేము పర్సనల్గా కాంటాక్ట్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాం. అప్పుడు ఆ పర్టికులర్ మేము అడిగిన దాని ప్రకారం మీరు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. తర్వాత అది వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా ఆ ప్రైస్ మీకు ఇంటికి రీచ్ అవుతుంది. సో వాట్ ఎవర్ దట్ బయోసెఫియా నుంచి డైరెక్ట్గా మీ అడ్రస్ కనుక్కొని పంపిస్తారు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది మేళాలో చూశారు, ఎవరెవరు చూసారో ఇట్స్ ఫైన్, లేదు మన వీడియోలో చూసుంటారు. ఇప్పుడు మేళా అయిపోయింది కాబట్టి ఇది ఆర్డర్ చేయాలనుకుంటే ఎలాగా? సో దట్ ఈస్ ప్రాబబ్లీ యువర్ క్వశ్చన్. అలా ఆర్డర్ చేయాలి అనుకుంటే నేను మీకు బయోసెఫియా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, దీంట్లోనే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈవెన్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేసి దీన్ని తెప్పించుకోవచ్చు. మీరు లేబుల్ నేమ్ సజెస్ట్ చేసినా చేయకపోయినా ఈ ప్రోడక్ట్ తెప్పించుకోవచ్చు. ప్రోడక్ట్ వాడుతున్నారు కాబట్టి దాని మీద మీకు ఒక నేమ్ అనిపిస్తే అది సజెస్ట్ చేయండి. సో ఇంకొక చిన్న న్యూస్ అండి మన వ్యూవర్స్ అందరికీ. సో మన దగ్గర ఈ అగ్లోనిమా వెరైటీలో ఈ గ్రీన్ కలర్ విత్ లైట్ కలర్ డాట్స్ ఈ లైన్స్తో ఉన్నది. ఇది ఈ ఉన్న పాట్లో బాగా ఓవర్ గ్రో అయింది. సో దీన్ని మనం కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఐ వాంట్ టు అనౌన్స్ దట్ గివ్ అవే. ఎవరెవరికి ఈ మోడల్ కావాలో సో దే కెన్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్ అస్. సో ఇది యాక్చువల్గా మీకు చూస్తే ఇట్లా వస్తుంది. సో వీ కెన్ గివ్ యూ దీస్ ఇండివిజువల్ పీసెస్. ఇది చాలా తొందరగానే ప్రాపిగేట్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ దట్ వీటన్నిటికీ కింద వేళ్ళు వచ్చి ఉంటాయి. సో ఇది చూడటానికి చాలా బాగుంటుంది. అలా పెరిగింది, కొంచెం ఓవర్ గ్రో అయింది కాబట్టి కొంచెం తీద్దాం అనుకుంటున్నాం. సో లెట్ us know in the comments whoever wants this. It's a very nice అగ్లోనిమా గ్రీన్ కలర్. బాగానే ఉంటాయి. మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఎంతవరకు అవైలబుల్ ఉంటాయో అంతవరకు ఇవ్వగలను. whoever wants please mention it in the comment సెక్షన్లో చెప్తే వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అవి ఇవ్వగలుగుతాము. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు పర్సనల్గా. థ్యాంక్ యూ. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఇంకేదైనా మన పాత వీడియోస్ గురించి కామెంట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో అది కూడా ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, like, share and please don't forget to subscribe. See you in the next video. Thank you.